ఈరోజు మన మిత్రుడు శ్రేయోభిలాషి నరసింహులు గారి జన్మదినం శుభ సందర్భంగా మన బోధనేతర సంఘం ఆర్గనైజ్ సెక్రటరీ మరియు వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ మారుతి అండ్ నాగమునేంద్ర మరి మా మిత్రులందరూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మరి ఇంకా ఇట్లాంటివి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి అతను ఆ 100 ఏండ్లు ఆరోగ్య బ్రతికి ఉండాలని ఆ దేవుని భగవంతుడిని ఎల్లి మీద కోరుతున్నాం. మన మిత్రుడైనటువంటి నరసింహులు గారు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. మనమంతా కార్యవర్గ సభ్యులు, ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, వైస్ ప్రెసిడెంటు, నాన్ టీచింగ్ ఉద్యోగులు అందరూ కలిసి మన మిత్రుడైనటువంటి నరసింహులు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాము. అదేవిధంగా ఎస్కే యూనివర్సిటీలో మన నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ అందరూ కలిసిమెలిసి బాగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి మన మిత్రుడు నరసింహన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఆయన ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాన్ని ప్రోత్సహించినటువంటి మన నాన్ టీచింగ్ ప్రెసిడెంట్ తిమ్మప్ప సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇది సారు మొదటి నుంచి అందరికీ ఇది అనువాయితీగా జరిపించడం అనేది చాలా సంతోషకరమైన విషయము. అందుకు తిమ్మప్ప సార్కి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ప్రెసిడెంట్ తిమ్మప్పన్న గారికి, మా బావైన వైస్ ప్రెసిడెంట్ నాగమణి గారికి, జనరల్ సెక్రటరీ మారుతి గారికి నా శుభాభినందనలు. అనుకోకుండా తిమ్మప్పన్న గారు నా బర్త్డే సెలబ్రేషన్ చేయాలనుకున్నాడు, కానీ నేను వద్దంటే లేదప్పా చేస్తేనే బాగుంటుందంటే అనుకోకుండా ఎవరికి చెప్పలేదు. నాకు అభిమానంతో ఓకే మీరందరూ వచ్చిన హ్యాపీగా ఫీల్ అవుతారు.